మాగాయ పచ్చడి ఫుల్ రెసిపీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మనకి కావాల్సినన్ని మ్యాంగోస్ తీసుకుని వాటర్లో వేసుకుని నీట్గా కడిగిన తర్వాత వాటర్ మొత్తం పోవడానికి ఇలా క్లాత్ పైన వేసి ఉంచాలి. ఈ సమ్మర్ హాలిడేస్లోనే మ్యాంగోస్ సీజన్ ఎందుకు వచ్చిందో కానీ ఇక్కడ పచ్చళ్ళు పట్టినప్పుడు ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి మాత్రం బాగా యూజ్ అవుతుంది. మామిడికాయ ముక్కలన్నీ నీట్గా చెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకరిద్దరు ఉంటే పని బోరింగ్గా అనిపిస్తుంది, కానీ ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు చేస్తే సరదాగా తొందరగా అయిపోతుంది. కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకుని తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు ముట్టుకుంటే తడి అనిపించకూడదు, అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. పచ్చడి ప్రాసెస్లోకి వెళితే ప్యాన్లో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలిపే ప్రాసెస్లోకి వెళితే ఇక్కడ ముక్కలన్నింటినీ కూడా ఫస్ట్ మనం కొలుచుకుని పెట్టుకోవాలి. మనం నిల్వ ఉండడానికి పట్టే ఏ పచ్చడిలోనైనా ఫస్ట్ పసుపు వేసుకోవాలి. తర్వాత పచ్చడిలోకి సరిపడా మెంతుపిండి, ఆవు పిండి, సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకుని చేసి కట్ చేయడం ఒక ప్రాసెస్ అయితే, దానికి మించిన ప్రాసెస్ ఈ వెల్లుల్లిపాయలు క్లీన్ చేయడం. మనం ముందు కొన్ని వెల్లుల్లి రేఖలు ఫ్రై చేసుకున్నాం కదా, మరికొన్ని ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మా అత్తయ్య పచ్చడి కలుపుతుంటే అదేంటి ఇదేంటి అని చాలా టార్చర్ పెడుతున్నాడు అక్కడ కూర్చుని మా కన్నయ్య. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లి అవి ఫ్రై చేసుకున్నాం కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ పచ్చడి పట్టినంతసేపు ఏం అనిపించలేదు, కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు అయ్యింది మా పరిస్థితి. లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మా కన్నయ్య వాళ్ళ నానమ్మ ఎప్పుడు పచ్చడి కంప్లీట్ చేసి పెడుతుందో అన్నట్టు చూస్తున్నాడు, కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక్క ముక్క కూడా తినలేదు. ఇలా మెంతులు, వెల్లుల్లి, ఆవాలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం పచ్చళ్ళకి పల్లి ఆయిలే వాడతాం కాబట్టి ఇక్కడ మేము కూడా అదే వేసి కలుపుకున్నాము. అలా పచ్చడి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని 3 days తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో అయితే పచ్చడి కలిపిన తర్వాతే ఆ గిన్నెలోనే ముద్దలు కలిపి పెడుతుంటే తినేసాము. ఇక్కడికి అత్తయ్య చెప్తున్నారు ఇప్పుడు బాగోదు, 3 days అయిన తర్వాత కలుపుకుని తింటే బాగుంటుందని. అయినా సరే వినకుండా అది పచ్చడి అయితే చాలు అన్నట్టు తినేసాము. ఇక్కడ 3 days అయిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ పచ్చడి కలుపుతున్నారు. ఎప్పుడైనా సరే మనం పచ్చడికి పైన ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, లేదంటే పాడవుతుంది. పచ్చడి కోసం క్యూ కట్టిన జనం చూడండి, పచ్చడి ముద్దల కోసం ఎలా పోటీ పడుతున్నారో. నిజంగా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంతేనండి, మాగాయ పచ్చడి రెడీ. మనం జాగ్రత్తగా వాటర్ చేతులు పెట్టకుండా వాటర్ వెళ్ళనివ్వకుండా ఉంటే 1 year ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇలాంటి పచ్చడి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.